నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పక్షుల ద్వారా వాతావరణ అంచనా, శాస్త్రవేత్తలకు అంతుచిక్కని రహస్యం. నెహ్రూ దశాబ్దాల రికార్డును బద్దలు కొట్టనున్న ప్రధాని మోదీ. జూన్ 10న తిరుగులేని లీడర్గా నయా హిస్టరీ. 76 ఏళ్లలో సీఎం ఫిట్నెస్, ఎర్రటి ఎండలో ఉత్సాహంగా సైకిల్ తొక్కిన చంద్రబాబు. తిరుమల కొండపై కొత్త శకం, ప్రయోగాత్మకంగా శ్రీవారి వైద్య సేవలు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఉద్ఘాటన. ప్లాస్టిక్ రహిత తిరుపతి స్థాపనకు అందరూ సహకరించాలి. కమిషనర్ ఎఫ్ఏసి శారదాదేవి వెల్లడి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం అభిషేక సేవలో ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జెకే మహేశ్వరి, మధ్యప్రదేశ్ మాజీ న్యాయమూర్తి దుప్పల వెంకటరమణ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వామివారిని వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. I have been taking the blessings of Lord Balaji during the first few days of June when my birthday is there. I was privileged to have very good darshan of Lord Balaji today. Lord Balaji is a inspiration to all of us to serve the country, to look for a better future for our countrymen. And I have prayed that his blessings are always showered on all the people who serve the temple, the trust, Tirupati town, the people of Andhra Pradesh and the people of Mahabharat. Lord Balaji will always ensure that all those who come to him will have a blessed life. All my friends from the media also, you are doing great service for the nation. ప్రకృతిని కాపాడుకుంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తుడా ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మొక్కలు నాటి నీరు పోశారు. భావితరాల కోసం పచ్చదనాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకతను కూడా చైర్మన్ ఈ సందర్భంగా చాటి చెప్పారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని రక్షించి వృక్షాలుగా మార్చే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేసీ గోవిందరావు, తుడా ఉన్నతాధికారులతో పాటు రేణిగుంట టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా టుడా పరిధిలో మనము సూరపకాశంలో ప్లాంటేషన్ యాక్టివిటీ టేకప్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ చిల్డ్రన్, ఎన్సీసీ పిల్లలు, స్థానిక ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అందరి సమక్షంలో ఈ ప్లాంటేషన్ టేకప్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా స్పెసిఫిక్ థీమ్ ఏంటంటే ఈరోజు ఏదైతే ఎల్ నీనో ఈ సంవత్సరం మనకి విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు గడిచిన 3-4 సంవత్సరాలతో పోల్చుకుంటే యావరేజ్ టెంపరేచర్ మన 2-3 డిగ్రీలు అధికంగా ఈ సంవత్సరం మనం గమనించాము. దానిని బీట్ చేయడానికి ఈసారి ఒక వినూత్నంగా మన రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీరాజ్ శాఖ మరియు అటవీ పర్యావరణ శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో విత్తనాలన్నింటినీ కూడా ఒక పెల్లెట్స్ రూపంలో, అంటే దాని చుట్టూ ద్రవజీవామృతాలు కలిపి విత్తనాలన్నింటినీ కూడా చల్లటాన్ని ప్రయోగాత్మకంగా ఈరోజు మొదలుపెట్టాము. అదేవిధంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా టుడా నుంచి 50,000 చెట్లు జిల్లా మొత్తం కూడా 9 కాన్స్టిట్యున్సీలో కూడా అన్ని స్కూల్స్, అన్ని విలేజ్లో కూడా పిల్లలందరూ కూడా ఇంకొక చోట చెప్పాను నేను, వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చే విధంగా టుడా నుంచి కూడా మేము డిస్కస్ చేశాము. సెల్ఫీ విత్ ప్లాంట్ అనేసి కూడా ఒక లైన్ కాన్సెప్ట్ పెట్టేసి ఎవరైతే చెట్టు నాటి సెల్ఫీ తీసి వాళ్ళు అప్లోడ్ చేస్తారో వాళ్ళ తర్వాత ఆ చెట్టుని 100 days వాళ్ళు ప్రొటెక్ట్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా మంచి గిఫ్ట్స్ ఇచ్చి కూడా వాళ్ళకి మనం ప్రోత్సాహం ఇస్తాం కూడా చెప్పాం వాళ్ళకి. సో ఆ విధంగా అది కూడా త్వరలో చర్య తీసుకో టుడా నుంచి కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో కాబట్టి రానున్న రోజుల్లో టుడాకు ఉన్నటువంటి అన్ని పరిధిలో కూడా డెవలప్మెంట్లో కావచ్చు, అన్ని విధాలకు కూడా సహకరించేదానికి కూడా నేను ముందుంటానని చెప్పి మనస్ఫూర్తి చెప్తున్నాను.
ప్లాస్టిక్ రహిత తిరుపతి స్థాపనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎఫ్ఎస్సి శారదాదేవి పిలుపునిచ్చారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా శుక్రవారం ఉదయం నగరంలోని జీవకోణ నందు పారిశుద్ధ పనుల నిర్వహణ, రైతు బజార్ నందు పారిశుద్ధ పనులతో పాటు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించి పర్యావరణ హితమైనవి వినియోగించాలని పిలుపునిచ్చారు. నగరంలో ఎక్కడైనా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా నగరంలోని కాలువలు, నాలాలు శుభ్రం చేస్తున్నామని తెలిపారు. ఏ కాలువలో చూసినా ప్లాస్టిక్ కవర్లలో కట్టివేసిన చెత్త చెదారం వస్తోందని తెలిపారు. కాలువల్లో చెత్త వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పారిశుద్ధ సిబ్బంది అన్ని ప్రాంతాల్లోని కాలువల్లో మట్టి, చెత్త తొలగించాలని తెలిపారు. రుతుపవనాల వలన కురిసే వర్షాలతో రోడ్లపై నీరు నిలవకుండా సజావుగా వెళ్లేలా తగు చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈలు రమణ, మహేష్, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, పారిశుద్ధ విభాగపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల న్యాయబద్ధమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా ఉప సహాయ కార్మిక శాఖ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న పెండింగ్ సంక్షేమ బోర్డు క్లెయిములు, ఈఎస్ఐ, పీఎఫ్ అమలు, పని ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలు, కనీస వేతనాలు అమలు కాకపోవడం వంటి సమస్యలపై సిపిఐ ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఎంఆర్పల్లి సర్కిల్లో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని నినాదాలు చేశారు. భవన నిర్మాణ కార్మికులు సమస్యలు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. సంక్షేమ బోర్డు నుంచి రావాల్సిన క్లెయిములు ఇవ్వడం లేదు. ఈఎస్ఐ, పీఎఫ్ పేరుతో మోసం జరుగుతోందని, కనీస వేతనం ఇవ్వకుండా దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా ఉప సహాయ కార్మిక శాఖ అధికారులు వెంటనే స్పందించి అన్ని సమస్యలు పరిష్కరించాలి, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికుల డిమాండ్లపై జిల్లా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన కొనసాగిస్తామని సిపిఐ నాయకులు హెచ్చరించారు. దాదాపుగా 45,000 పెండింగ్ క్లెయిములు ఉన్నాయి. వాటి పరిష్కారం జరగలేదు. అదేవిధంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం నుండి దాదాపుగా 1,400 కోట్ల రూపాయలని ఇతర అవసరాలకు మళ్లించారు. ఆ డబ్బులు తిరిగి చెల్లించాలి, జమ చేయాలి అని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 24,50,000 మంది సభ్యులు ఈ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టంలో సభ్యులుగా ఉన్నారు. ఈరోజు సభ్యులుగా చేరాలి అని అంటే ఒక యాప్ పెట్టారు. బిల్డింగ్ పని చేసుకునేటువంటి వాళ్ళకి యాప్ ద్వారా సభ్యులుగా చేరడం ఎలా సాధ్యమవుతుంది? పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యతని, భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణం ఇవ్వాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత, చెట్టును కాపాడడం మన కర్తవ్యం అని గుర్తు చేశారు సామాజికవేత్తలు. ఈరోజు పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయ నగర్లో 7th క్రాస్ ఎండ్లో ఉండే ఈ కాలనీలో ఈ రోడ్డు పైన చాలా చెట్లు ఈరోజు పర్యావరణ సందర్భంగా కాపాడడం జరిగింది. ఎందుకంటే ఈ కాలనీకి సంబంధించిన ఇక్కడ శ్రీనివాస్ గారు ఈ చెట్ల సంరక్షణ చేస్తామని చెప్పేసి మాకు ఈ వీధిలో అందరూ కూడా మాకు మాట ఇవ్వడం వలన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఐసిఐ విజ్డమ్ క్లబ్ తిరుపతి ప్రెసిడెంట్ కుమార్ ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారు. కుమార్ గారు ఈ ఇనిషియేషన్ తీసుకోవడాన్ని నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. ఇంట్లో బిడ్డ ఎంత అవసరమో ఇప్పుడు మనకు మొక్క కూడా, ఇంటి ముందు మొక్క కూడా అంతే అవసరం. ప్రతి ఇంట్లో మనము బిడ్డ కావాలి అని ఎంత కోరుకుంటామో అలాగే మనకు మన బిడ్డల ఫ్యూచర్ జనరేషన్కి చెట్టు కావాలి అనేది కూడా మనం ఖచ్చితంగా కోరుకోవాల్సిన విషయం ఉందండి. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషను ఈ భూమి మీద ఉండడానికే కష్టంగా భావించే రోజులు వస్తున్నాయి. ప్రతి ఇంట్లో పిల్లలకి చెట్లు, ఇంటి ముందు చెట్లు నాటండి, ఇంటి లోపల ఉన్న ప్లేస్లోనే ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాలని చెప్పేసి, అలా ఉన్నప్పుడే మనము పర్యావరణాన్ని చాలా వరకు చేస్తాము. ఈ చెట్లు నాటడమే కాకుండా మనము ప్లాస్టిక్ నివారణ అండ్ పారిశుద్ధ్యం కూడా ఖచ్చితంగా మనము మన ఎన్వైరన్మెంట్ని క్లీన్గా పెట్టుకునే ఈ చెత్త, పొడి చెత్త, తడి చెత్త ఇలాంటివి ఏదైతే మనకు ప్రభుత్వము అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారో అలాంటివన్నీ కూడా మనం అందరం కూడా ఖచ్చితంగా అవేర్నెస్ తీసుకొని పాటించాల్సిన అవసరం ఉంది. ఇంకా మనము అందరం ప్రతి సిటిజన్ కూడా ఇది నా బాధ్యత అనుకుంటే ఖచ్చితంగా మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవచ్చు. ఈ భూమి మీద ఇంకా ఎంతో కాలము మన ఫ్యూచర్ జనరేషన్స్ హ్యాపీగా నివసించవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్. తిరుమల కొండపై కొత్త శకం ప్రారంభమైంది. ప్రయోగాత్మకంగా శ్రీవారి వైద్య సేవలను ప్రారంభించారు.
సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆసుపత్రుల్లో శ్రీవారి వైద్య సేవ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణుల సేవలను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు టీటీడీ ఈవో ఎం రవిచంద్ర స్పష్టం చేశారు. సీఎం సూచనల మేరకు విద్య, వైద్యం, ఐటీ రంగాల్లో సేవాభావంతో వచ్చే నిపుణులకు టీటీడీ ఒక వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సూపర్ స్పెషాలిటీ వైద్యులు 3 రోజుల పాటు, ఎంబీబీఎస్ వైద్యులు 7 రోజుల పాటు స్వచ్ఛందంగా సేవలందించే అవకాశం ఉందని ఈవో ఎం రవిచంద్ర తెలిపారు. ఈ సేవల్లో పాల్గొనే వైద్యులకు తిరుమల తిరుపతిలో ఉచిత వసతి, భోజన సౌకర్యాలను టీటీడీ కల్పించనుందని ఆయన చెప్పారు. అశ్విని ఆసుపత్రి, స్విమ్స్ బోర్డ్, ఆయుర్వేద ఆసుపత్రి, పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి, ఎస్వి గోశాల వంటి టీటీడీ అనుబంధ సంస్థల్లో ఈ వైద్య నిపుణులు సేవలు అందిస్తారని, హిందూ మతానికి చెందిన ఆసక్తిగల వైద్యులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీల్లో ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ ప్రయోగాత్మక దశ ముగిసిన అనంతరం పాల్గొన్న వైద్యుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగుపరిచి భవిష్యత్తులో విస్తృత స్థాయిలో అమలు చేయనున్నామని టీటీడీ ఈవో ఎం రవిచంద్ర తెలిపారు. కాగా ఈ ప్రారంభోత్సవంలో హైదరాబాద్, సికింద్రాబాద్, వైజాగ్, బెంగళూరుకు చెందిన పలువురు ప్రముఖ వైద్య నిపుణులు వర్చువల్గా పాల్గొని ఈవోతో మాట్లాడారు. శ్రీవారి భక్తులకు సేవలందించే అద్భుతమైన అవకాశాన్ని కల్పించడాన్ని తాము స్వామివారి అనుగ్రహంగా భావిస్తున్నట్లు వారు సంతోషం వ్యక్తం చేశారు. పేదరికాన్ని జయించి 3 దశాబ్దాలుగా వేలాది మంది రోగులకు వైద్య సేవలు అందించిన ప్రజా వైద్యుడు డాక్టర్ కారణి మునుస్వామి మరణం వైద్య రంగానికి తీరని లోటు. ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమని స్విమ్స్ సిబ్బంది సంతాపం తెలిపారు. స్విమ్స్ అత్యవసర విభాగం చీఫ్ మెడికల్ ఆఫీసర్గా సేవలందించిన డాక్టర్ కారణి మునుస్వామి మృతికి సంతాపంగా స్విమ్స్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ వార్డు బాయ్స్ ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి ఆడిటోరియంలో సంతాప సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించారు. 3 దశాబ్దాలుగా మునుస్వామి గారితో కలిసి పనిచేశాను. ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో అనేక మంది ప్రాణాలు కాపాడిన అంకిత భావం ఆయనది. రోగులతోనే కాదు, వారి కుటుంబ సభ్యులతో కూడా ఆప్యాయంగా మాట్లాడి ధైర్యం చెప్పేవారు. సిబ్బందితో స్నేహంగా ఉండి అందరి అభిమానం పొందారు. ఆయన మరణం మాకు తీరని లోటు అని తెలిపారు. డాక్టర్ మునుస్వామి కేవలం వైద్యుడు మాత్రమే కాదు, నిజమైన ప్రజా వైద్యుడు. సూలూరుపేట మాంబట్టు గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి ఎంబీబీఎస్ చదివి 1994 నుంచి 2026 వరకు స్విమ్స్లో సేవ చేశారు. పేదలకు అందుబాటులో ఉండి వైద్యం చేసేవారు. ఆయన జీవితం పేద విద్యార్థులకు స్ఫూర్తి. కష్టపడితేనే ఏ స్థాయికైనా ఎదగవచ్చని నిరూపించారు. స్విమ్స్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిపిఎం, సిఐటియు నాయకులు, స్విమ్స్ అధికారులు పాల్గొని నివాళులర్పించారు. డాక్టర్ మునుస్వామి చూపిన సేవా మార్గం భావితరాలకు మార్గదర్శకమని భక్తులు కొనియాడారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం పేరుతో బురుడీ కొట్టించిన మరో ముఠా బండారం తిరుమలలో బయటపడింది. టీటీడీలో మజ్దూర్గా పనిచేస్తూ సస్పెండ్ అయిన శంకరయ్య, అన్నమయ్య జిల్లా పీలేరు మండలం కోళ్లఫారంకు చెందిన వెంకటరమణ నాయక్ ఇద్దరు ముఠాగా ఏర్పడి భక్తులను మోసగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడకు చెందిన మల్లికార్జునరావు కుటుంబానికి శ్రీవాణి టికెట్లు, వసతి ఇప్పిస్తామంటూ మోసగించారు. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వ్యవహారాన్ని బయటపెట్టారు. గత కొంతకాలంగా ఈ దందా కొనసాగుతున్నట్లు గుర్తించారు. టీటీడీ ఉద్యోగిగా చలామణి అవుతూ శంకరయ్య, వెంకటరమణ నాయకులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శ్రీవాణి టికెట్లు, వసతి ఇప్పిస్తామంటూ మల్లికార్జున్ నుంచి 51,800 తీసుకుని మోసం చేశాడని తేల్చారు. భక్తులను నమ్మించి మోసాలకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు నిందితుల నుంచి 11,800 నగదు, 2 సెల్ ఫోన్లు, బ్యాంక్ పాస్ పుస్తకాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 42/2026 U/S3184 BNS/R/W35 BNS కేసులో పోలీసులు 2 నిందితులను అరెస్ట్ చేశారు. చిత్తూరులోని మిట్టూరులో చేసిన దొంగతనంపై పోలీసులు తండ్రి కొడుకులనిద్దరినీ పట్టుకున్నారు. వారి నుంచి 38 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు అతిథి గృహంలో చిత్తూరు 1వ పట్టణ ఇన్ఛార్జ్ సిఐ నెట్టి కంటయ్య, ఎస్ఐ శివశంకర్తో కలిసి డిఎస్పీ వెంకటనారాయణ మీడియాకు వెల్లడించారు. 4-5 టీమ్స్గా ఫామ్ చేసి డిఫరెంట్ దీంట్లో సీన్ ఆఫ్ అఫెన్స్ ఎగ్జామ్ చేసి క్లూస్ టీమ్ విజిట్ చేసి దాంట్లో ఉన్న సాక్ష్యాలు కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కంటిన్యూగా టీమ్స్ వర్కౌట్ చేసి ముద్దాయిలు ఐడెంటిఫై చేయడం జరిగింది. ముద్దాయిలు తమిళనాడు రాష్ట్రం చెందిన పెరుమాల్ కృష్ణ, వారి కొడుకు కృష్ణ సంతోష్ అని ఇందరిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వారు ప్రస్తుతం తిరుపతి పట్టణంలో కొర్లగుట్ట కొత్తూరు దగ్గర ఉంటున్నారని తెలిసింది.
దాని మీద వారి మీద నిఘా పెట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత నిఘా పెట్టడం జరిగింది. ఆ నిఘాలో క్రమంలో ఈరోజు చిత్తూరు పట్టణంలో కట్టమంచి వద్ద సిఐ 2 టౌన్కు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు మధ్యాహ్నం 3 గంటలకి సిఐ 2 టౌన్ అండ్ వారి సిబ్బంది ఈ ఇద్దరిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వాలంటరీగా కన్ఫెస్ చేయడం జరిగింది. ఇందులో తీసుకెళ్లిన బంగారు యాక్చువల్గా ఇంటిలో 200 గ్రాములు 3.5 కేజీల వెండి ఎత్తుకెళ్ళడం జరిగింది. అందులో ఈ కన్ఫెషన్లో ప్రకారము 186 గ్రామ్స్ కలిగిన ఆర్నమెంట్స్ అన్నీ, ఇక్కడ మీ ముందు ఉంచిన ఆర్నమెంట్స్ అన్నీ, తర్వాత వెండి సామాన్లు 3.75 కేజీలు, అంటే 3.5 చెప్పారు వాళ్ళు సుమారని, 3.75 కేజీలు ఉన్నాయి. ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. ఆల్ ఆర్నమెంట్స్ అన్నీ, ఇది వెండి అన్నీ ఇంటాక్ట్గా తన వద్ద నుండి సిఐ గారి వద్దంలో రికవరీ చేయడం జరిగింది. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, భూగోళాన్ని కాపాడుకుందాం అనే సందేశంతో తిరుపతి శ్రీ పద్మావతి వైద్య కళాశాలలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బంది మొక్కలు నాటి పర్యావరణ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ కాలుష్య నివారణకి మనం అందరం కలిసి ఏం చేయగలుగుతాము, పర్టికులర్లీ హాస్పిటల్ క్యాంపస్లో కమ్యూనిటీలో ఏం చేయగలుగుతామన్నది ముఖ్య ఉద్దేశం. సో దీనికి చెట్లని నాటడం చాలా ముఖ్యం. ప్రతి సంవత్సరం స్విమ్స్ క్యాంపస్లో ఈ చెట్లు నాటే కార్యక్రమం మొదలు పెడుతుంది. మొత్తం సంవత్సరము చెట్లు నాటడం ఇవన్నీ నిర్వహిస్తుంది ఈ కాలుష్య నివారణకి. ఇదే కాకుండా ప్లాస్టిక్ వాడడం కూడా బాగా తగ్గించాలి. మన ప్రకృతి ఇచ్చిన వనరులు ఉన్నాయి, చెట్లే కాదు నీరు, అది జాగ్రత్తగా వాడడము. చలివేంద్రాలు కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ నీరు కూడా వృధా చేయకుండా మనం జాగ్రత్త పడాలి. Apart from Department of Community Medicine, College of Physiotherapy, Dr. K. Madhavi, Principal, has also participated, and Dr. Koti Reddy, RMO, has also participated. I congratulate all of them. The importance of World Environment Day is that in the long term, this is probably the most important thing which will decide survival of humanity. If there is no environment, there will be no life on the earth. So we have started it very late, but it is good that efforts are being put. Department of Community Medicine is actively participating in preventing the pollution and in supporting more forestation and on the soil available. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపులో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ శ్రేణులు సైకిల్ తొక్కుతూ సైక్లింగ్ చేయడం వల్ల కలిగేటువంటి ఉపయోగాలు తెలిపారు. అంతకుముందు ప్రజలకు పర్యావరణ శుభాకాంక్షలు తెలియజేశారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ రోజున సైకిల్ తొక్కుతూ ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దైనందిన జీవితంలో మొక్కలను నరికివేయడం అయితేనేమి, పర్యావరణ పరిరక్షణ జరగకుండా నీటి సమస్యలు, తర్వాత ప్రకృతి విపరీతంగా చేయటం కూడా జరుగుతూ ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించేదానికి కూడా మనం ఉపయోగపడుతుందని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. అలాగే నరేంద్ర మోడీ గారి ఆదేశాలను కూడా చూతా తప్పకుండా ఆచరణలో పెట్టడానికి ఈరోజు తెలుగుదేశ శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపడతారు. పర్యావరణ హిత వెహికల్ ఏదైనా ఉందా అంటే అది సైకిల్ అని, దాన్ని ఎక్కి ఈరోజు ఆయన కూడా మరి ఈ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం రోజున సైకిల్ ర్యాలీ కూడా ఆయన విశాఖపట్నంలో చేపట్టడం జరిగింది. దానికి సంఘీభావంగా తిరుపతి నగరంలో ఈ రోజున తిరుపతి తెలుగుదేశం పార్టీ అందరూ నాయకులు కూడా ఇక్కడ అటెండ్ అయ్యి ఈ పర్యావరణ హిత సైకిల్ యాత్రను ఇక్కడ చేసుకోవడం. కాబట్టి పరిరక్షణ దినాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. అందులో భాగంగానే ఈరోజు సైకిల్ ర్యాలీని ఇక్కడి నుంచి కూడా స్టార్ట్ చేసి తిరుమల శ్రీవారి పాదాల సన్నిధిలో ప్రజలందరూ కూడా ఈ యొక్క సైకిల్ ర్యాలీ ద్వారా మనం ఏదైతే శబ్ద కాలుష్యం కానీ, అదేవిధంగా డీజిల్, పెట్రోల్ వల్ల వచ్చే కాలుష్యం కానీ తగ్గించుకోవాల్సిన అవసరాన్ని ఈ సైకిల్ యాత్ర ద్వారా ప్రజల్ని చేస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా ఈ యొక్క పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని కూడా కోరుకుంటారు. కేంద్ర పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, స్థానిక చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని, టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆలయంలోని ధ్వజస్తంభానికి మొక్కులు చెల్లించి ప్రత్యేక కుంకుమార్చన సేవలో పాల్గొని అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేద ఆశీర్వాదం, తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, సూపరింటెండెంట్లు రమేష్, మునిచెంగల్ రాయలు, ఏవీఎస్ఓ రాధాకృష్ణ, ఇతర ఉన్నతాధికారులు కేంద్ర మంత్రి వెంట పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను సిపిఎం, సిఐటియు నాయకులు తప్పుపట్టారు. తిరుపతిలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. తిరుపతి వాల్మీకి కూడలి సమీపంలో సిఐటియు, సిపిఎం ఆధ్వర్యంలో ఇంధన ధరల పెంపును నిరసిస్తూ ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు కార్మిక, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చలేదని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచబోమని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను అనేకసార్లు పెంచారు. ఇది అత్యంత బాధాకరం. ఇప్పటికైనా ధరలు నియంత్రించకపోతే దేశవ్యాప్తంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని అన్నారు. పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని, ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని సిపిఎం, సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తి బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తూ ఉంది. ప్రజలతో అవసరం తీరిపోయింది. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిపోయినాయి. అక్కడ యుద్ధం కూడా ముగిసిపోయింది. ఇప్పుడేమీ గతంలాగా లేని పరిస్థితుంది. ఎన్నికల్లో ఏమో ధరలు పెంచమని చెప్పి పదే పదే చెప్తూ ఎన్నికల తర్వాత 4 సార్లు ఈరోజు పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడం, గ్యాస్ ధరలు పెంచడం, సిఎన్జి ధరలు పెంచడం ఈ అవకాశవాదానికి ఒక పరాకాష్ఠలాగా కనిపిస్తూ ఉంది. నరేంద్ర మోడీని ప్రశ్నించలేనటువంటి దుస్థితిలో కూటమి నేతలు ఉన్నారంటే వీళ్ళు ఎవరి పక్షమో తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్కన కార్మికులు జీతాలు పెరగక అవస్థలు పడుతుంటే, ఒక పక్కన ధరలు పెరుగుతుంటే, వస్తున్నటువంటి జీతాలు కుటుంబాలు పోషించుకోలేకపోతుంటే, జీతాలు పెంచడంలో ప్రభుత్వం మేనవేశాలు లెక్క వేస్తూ జీతాలు పెంచకుండా అన్యాయం చేస్తుంది. కాబట్టి పెరుగుతున్నటువంటి ధరలు తగ్గించాలి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతాలు పెంచాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, ఇతర సమస్యలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ తెలిపారు. తిరుపతి అలిపిరి మార్గంలోని సుగుణమ్మ నివాసంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 50వ డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో అర్జీదారులు వచ్చి వినతి పత్రాలు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అందజేయాలన్నదే తమ ప్రభుత్వం యొక్క లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి అర్జీని పరిశీలించి అర్హులకు పెన్షన్లు, కనీస మౌలిక సదుపాయాలు అందిస్తామని, వికలాంగ, వృద్ధాప్య, వితంతు పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. యూడీఎస్, వీధి దీపాల సమస్యలపై తక్షణమే అధికారులతో మాట్లాడతామని, ప్రజల నుంచి అందిన అర్జీలన్నింటినీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని సుగుణమ్మ హామీ ఇచ్చారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిందిగా కూడా సైకిల్ ర్యాలీ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే మరి పర్యావరణ హితమైనటువంటి సైకిల్ ద్వారా మనము ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. తద్వారా మనము ఇంధన పొదుపుతో పాటు మరి ఇంధనం ద్వారా వచ్చేటువంటి పొల్యూషన్ కూడా కంట్రోల్ చేయగలుగుతాము. పర్యావరణం, పచ్చదనాన్ని కాపాడుకోగలుగుతామనేసి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున జూన్ 5 ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం చేసుకుంటుంటాం. అదే కాకుండా ఈరోజు శుక్రవారం, ప్రతి శుక్రవారం కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించుకొని మరి ప్రజలకు ఉండేటువంటి సమస్యల్ని మరి తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా సంక్షేమమైన, అభివృద్ధి కార్యక్రమాలైనా, ఇతర ఏ సమస్యలు ఉన్నా కూడా వాటిని తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా కూడా కృషి చేయాలని ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అన్న అనిత యాదవ్ ఘన స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమల తిరుపతి పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అన్న అనిత యాదవ్ మంత్రికి, వారి సతీమణికి పూల బొకేలు అందించి స్వాగతం చెప్పారు.
మంత్రి పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎయిర్పోర్ట్ వద్దకు చేరుకున్నారు. కేంద్ర మంత్రి పర్యటన వల్ల తిరుపతిలో పరిశ్రమలు స్థాపించేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయని, రానున్న రోజులలో టెంపుల్ సిటీ కాస్త ఇండస్ట్రియల్ సిటీగా మారబోతోందని అనిత యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల భద్రతే లక్ష్యంగా తిరుపతి నగర పరిధిలో విద్యా సంస్థల బస్సులపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా రవాణా శాఖ అధికారులు 6 బృందాలుగా ఏర్పడి విద్యా సంస్థల ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టారు. బస్సుల ఫిట్నెస్, పర్మిట్, అత్యవసర నిర్గమ ద్వారాలు, స్పీడ్ గవర్నర్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, డ్రైవర్ లైసెన్సులను క్షుణ్ణంగా పరిశీలించాం. లోపాలు ఉన్న 75 బస్సుల యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చాం అన్నారు. పాఠశాలలు తెరిచేలోపు మరమ్మతులు పూర్తి చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకుని మాత్రమే రోడ్లపైకి రావాలని, విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం సహించబోమని అధికారులు హెచ్చరించారు. యాజమాన్యాలు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని, తల్లిదండ్రులు, పేరెంట్స్ కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పక్షుల ద్వారా వాతావరణ అంచనా, శాస్త్రవేత్తలకు అంతుచిక్కని రహస్యం. నెహ్రూ దశాబ్దాల రికార్డును బద్దలు కొట్టనున్న ప్రధాని మోదీ, జూన్ 10న తిరుగులేని లీడర్గా నయా హిస్టరీ. 76 ఏళ్లలో సీఎం ఫిట్నెస్, ఎర్రటి ఎండలో ఉత్సాహంగా సైకిల్ తొక్కిన చంద్రబాబు. తిరుమల కొండపై కొత్త శకం, ప్రయోగాత్మకంగా శ్రీవారి వైద్య సేవలు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఉద్ఘాటన. ప్లాస్టిక్ రహిత తిరుపతి స్థాపనకు అందరూ సహకరించాలి, కమిషనర్ ఎఫ్ఏసి శారదాదేవి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.